2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9 నాడు సీఎంగా బాధ్యతలు చేపట్టి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు హరీష్ రావు. రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని కూడా హరీష్ రావు మండిపడ్డారు. కాబట్టి ఇవన్నీ వద్దనేటువంటి వాళ్ళని ఈ గద్దే మొదలడుగా ముద్ద మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు ఆలేరు జనగామలో మీతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఏం జరిగిందో దేశపతి శ్రీనివాస్ గారు చెప్పారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెట్టమన్నారు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించిండ్రు, నమ్మబలికిండ్రు. ప్రజలకేం చెప్పిండ్రు? ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తామని నమ్మి ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు. అందరూ రైతులకు 7,500 రైతు భరోసా అన్నారు. రైతులందరికీ రుణమాఫీ అన్నారు. కానీ ఇవాళ ఏమంటున్నారు? వడ్లకు బోనస్ కాస్త బోగస్ అయిపోయింది, రైతు భరోసా మోసం అయిపోయింది, రుణమాఫీ అందరికీ కాదు కొందరికే అంటున్నారు. జరిగింది అసెంబ్లీ ఎన్నికల ముందేమో 6 గ్యారెంటీలు, హామీలు, బాండ్ పేపర్లు వంచి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకొని ఓట్లు వేయించింది, నమ్మించి మోసం చేసిండ్రు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, రుణమాఫీ ఏమైపోయిందని నేను ఊరు వీడియో పెట్టి గట్టిగా అడుగుడు పెడితే ఏమన్నాడు?